మా ఊరికి వెనుక లెక్క. ఏ ఊరు? ఖానాపూర్. ఖానాపూరా? ఖానాపూర్ ఈసారి హరీష్ రావు తెలుసా? హరీశ్రావు తెలుసు, తాతలు ముత్తాతలు తెలుసు. ఆ, గీల లెక్క గాంధీ తాత కంచెలు తెలుసు. గీ ఏం చూసిండే ఈయన తెలుసా? మరి ఇంతకుముందు వచ్చిపోయింది చూడు రఘునందన్ రావు తెలుసా? అందరు తెలుసు. నాకు తెలియదు. ఏటైతే ఓటు ఏటో భగవంతుడు ఎక్కడ ఆ టైంకి వచ్చినప్పుడు ఏటి చెప్తాడు భగవంతుడు? వాడే చెప్తాడు, మనం చేయము. ఆ, అది అనుకుంటున్నావా? ఓయా ఇగో నీకు రాసి పెట్టుంటేనే ఈ పని చేస్తావు, లేకపోతే నువ్వు చెయ్యలేవు. నాకు చెప్పొద్దు. మరి మోడీకి రాసి పెట్టిందో మళ్ళీసారి పిఎం అయ్యేందుకు? అట్లా అవన్నీ నాకు అన్నీ తెలుసు. విన్నావా? మోడీకి ఇంకా ప్రభుత్వం ఏదేది తన వంతు ఉంటేనే మోడీ. తెలిసిందా? మోడీ రాసి ఉంటేనే వస్తుంది. రాసిందంటావు మరి? తెలియదు, దైవ నిర్ణయం. ఆ, ఏది కానీ మన వంతుగా మొక్కుతున్నావు మోడీ రావాలని మొక్కుతున్నావా వద్దని మొక్కుతున్నావు? ఇంకో పని చేసేటోళ్ళు మోడీ చేస్తుండు, రావాలనే మొక్కుతాను. తెలుసా రాహుల్ గాంధీ? సోనియా గాంధీ కొడుకు. సోనియా గాంధీ కొడుకు రాహుల్ గాంధీ తెలుసా? రాహుల్ గాంధీ తెలుసు, సోనియా గాంధీ తెలుసు, ఇందిరమ్మ తెలుసు, ఇందిరమ్మ ఇల్లు తెలుసు. అయ్యా నేను బొంబాయి సోలాపురం ఇవన్నీ గాంధీ తాత ఉన్నప్పుడు. హరీష్ రావు గెలుతాడా మళ్ళా? తెలియదని చెప్తానే ఉంటే అది వంతుంటేనే గెలుస్తారు బిడ్డ. నాకు అవన్నీ చెప్పొద్దు. ఎవడే కానీ మోడీ ఎటువంటి వాడో నువ్వు చూసిన ఆ పూర్వంలో నువ్వు చూడలే. ఆయనే ఓట్లు పెట్టాక నేను చూసిన. నువ్వు చూసినావా? ఏ అట్లా కాదు, ఇనుప సామాన్ బ్యాలెన్స్ చేయగా నువ్వు చూసినావా? నేను చూసిన. అతని దగ్గర తాగిన. అతను వంతు మోడీ దగ్గర చాయ్ తాగినావా? ఆ మోడీ దగ్గర తాగిన హైదరాబాద్లో. నీకు ఎవరు నేను చెప్తావా? నాకు అదృష్టవంతుడివే నువ్వు. నీకు అదృష్టం ఎక్కడా? అప్పుడెక్కడిది ఆయన వంతు ఉన్నది. సేవడికి ఎంత వరకు 60 ఏళ్ళక 70 ఏళ్ళక నీ వంతుకున్నప్పుడే అది వస్తుంది. అంటే హోటల్లో పెట్టి చాలా ఆపోతే ఏం చేస్తామే? మరి ఓటేయవా బీజేపీకి? ఎప్పటికీ వేస్తానే ఉన్నా. ఎత్తున్నావా? ఎప్పటికీ వేసేది ఆయనకే. నిన్నగాక మొన్న వేసుకున్న పైసలు నేను 2-3 నెలలకు 3 పైసలు. అంటే ఏదే కానీ వంతు ఉండాలి బిడ్డ. ప్రపంచంలో నువ్వు ఇంతోరు నేను ఇంతోరు ఇన్ని చెయ్యి కుప్పలు పైసలు గుమ్మరిచ్చినా కానీ అది కానేరదు. ఇదొక్కటి సరిగ్గా ఉండాలి. తెలిసిందా? పెద్ద మనిషి కాదు. నేను కాలజ్ఞానం చదివిన ప్రపంచం ఎప్పుడు పుట్టింది, ఎట్లా పుట్టింది కూడా చెప్పమంటే చెప్తా నీతో. తీసుబడి చేసుకుంటా నేను. రేట్లు ఎట్లున్నాయి? ఇవి ఎట్లు కట్టే ఉన్నాయి, రేట్లు ఉండే కాడుకుంటాయి. ఏం చెప్పచ్చు ఇది? ఎట్లా ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి ఏదో మీరు ఎట్లా చెప్తే కట్టింటాం. నేనేం చెప్తా, నువ్వు చెప్పింది మేమేంటాం. ఇప్పుడు ఆ పెద్ద మనిషి చెప్పిండే. పెద్ద మనిషి ఏం చెప్తాడు? మోడీ కోటెత్తాడా? మరి ఎవరు కోటెత్తాడు ఈసారి? ఎవరికని మనమే శత్రుగా మనం వేద్దాం. సిద్దిపేటలో మొత్తము హరీష్ రావు దేనట. హరీష్ రావు కాదని ఏం చేయరట, పని జరుగుతాయట హరీష్ రావు కాదని. ఎట్లా ఏమంటావు? నేనేస్తే నేను హరీష్ రావు పని అయిపోయిందంటావా? అయిపోయింది. ఎందుకు అట్లా అంటారు? అంతా ఎవరు చూడు హరీష్ రావు పని అయిపోయింది అంటారు. ఏమో ఇక తెలియదు బాధ్యత మనకు. భూగుర్తోళ్ళు గెలుతారా మరి? భగవంతుందే. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఏటెత్తావు? భగవంతుడు ఎట్లా రాసి ఉంటే గట్ట చేస్తాను నేను. భూగుర్తుకు భగవంతుడు నేను చెప్తాను ఒకటి కదా. ఇట్టే జరిగి ఉంటే ఎటు మోడీ వస్తాడా? మరి రాముని గుడి కట్టిండి కదా మోడీ. భగవంతుడు నీళ్ళ బిడ్డ. నంగనూరే. ఇప్పుడు వచ్చిపోయినా ఆయన తెలుసా? తెలుసు. నరేంద్ర మోడీ వచ్చిపోయినా ఇడికి. రఘునందన్ రావా? ఏం మోడీ రానైతే వచ్చిండు. ఇప్పుడు ఉన్నావా అన్నే మీటింగ్ చూసినా ఎప్పుడన్నా? నేను చూడలే వరకు. ముందు కూడా పోటీ చేసా కదా ఈ నుంచి. చేసిండేమో కానీ నేను ఊళ్ళకి రాలేదు. నేను చూడలే, ఇంటికాడనే ఉన్నా. హరీష్ రావు కాదని ఎవరికి ఓటేయరట కదా? ఎందుకయ్యాము? వేస్తాము. మోడీ తెలుసా? మోడీ రాహుల్ గాంధీ ఈసారి మోడీ గెలుతాడా? గెలుతాడు. మోడీ అందరు మోడీ అంటారు మళ్ళా. మంచి లెక్క మరి. అది ఎట్లుంటే అట్లే.
ఇంతకుముందు ఈడ మొత్తం నంగనూరు మొత్తం కారు కారు అంటే వాళ్ళు ఇప్పుడు అంతా మోడీ మోడీ అంటారు. కొంతకాలం మరేం చేస్తారు. వీళ్ళ పని అయిపోయిందా కార్లో పని? అయిపోయింది అయిపోయింది. ఇక రారంట వాళ్ళు. రారు పాత కలెక్టర్ అట పోటీ చేస్తాడు ఈసారి బీఆర్ఎస్ నుంచి. అట్లే. వచ్చినా మరి కలెక్టర్గా మీ ఊరికి? రాలే. మరి నేను మొత్తం ప్రజల బాధలు విన్నా, నేను ప్రజలతోనే ఉన్నా, ప్రజల కలెక్టర్ అంటాడు. ఇక అంటారు గట్లే. మోడీ వస్తాడా మళ్ళా? ఏమో వస్తాడా అంటే మా గుర్తు మోడీది మోడీది తెలుసు మాకు ఆయనే వస్తాడు. వేసినావు గుర్తు కోటు? నేను ఎప్పుడే వేయలే, కాంగ్రెస్కి వేసిన. వస్తామే. మరి ఇప్పుడు బాగా బాధపడుతున్నావు కదా వేసి. ఎందుకు బాధపడుతున్నా? బస్సులో వస్తలే ఒకటే వస్తున్నాయి, ఎందుకు వస్తలేవు? మేము తిరిగానే వస్తున్నాం. ఆధార్ కార్డు చూపించాలా? చూపిస్తావా? నువ్వు పెద్ద నొల్లే పెట్టిరీడా. ఎవరు? ఇక తెలిసిన వాళ్ళు నా లెక్క చదివిన వాళ్ళు బాగుంటారు కదా. మరి ఈసారి పువ్వు గుర్తుకి వేయవా మరి ఓటు? పువ్వు గుర్తుకు వేయా, నా చేయి గుర్తుకే వేస్తా. ఏం దాకా పోయినా లెక్కే. మొత్తం అమ్మినా సరే ఆ, గుర్తుకే వేస్తా అంటావు. చేయి గుర్తుకే వేస్తా. ఈ చేయి లేకపోతే పని చేస్తాం అక్కడిక. మరి అందుకే చేయికే వేస్తాం. ఫ్రీ ఇస్తారు, మొత్తం అమ్ముతారు. ఆ. అంత అమ్మినా సరే, దేశాన్ని అమ్మినా సరే. ఎవరమ్మా? రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు మొన్నటిదాకా టీఆర్ఎస్ అదే చేసింది. అప్పుడేం చేసారు మీరు? అప్పుడేం చేసారు? ఉన్న జాగాలు అనుకుంటున్నారు అర్జెన్సీలు అన్నీ. అప్పుడేం చేసారు అయ్యా? ఈ మాట అప్పుడు అడగలేదు మీరు? అడిగినాం కదా, ఇప్పుడు అడిగే కదా, అడిగితేనే మీరు మళ్ళీ దించిరు కదా. ఏం? ప్రభుత్వం వచ్చింది కదా. మరి అదే మేము దించడం మాకే ఉండాలి, మా ప్రభుత్వం మాకే ఉండాలి, చేయి గుర్తే ఉండాలి. నేను ఎట్లా చేసినా మాకే ఉండాలి. ఇప్పుడు మా చేయి మాకు ఉండాలి, ఇరిగిపోతే మేము పని చేయలేము. పూలకైతే ఏ ఓటు మరి? వేయను వేయను. మీ వాస్తవంకే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలుసు, అందుకే కాంగ్రెస్ అంటున్నావా? కోమటి- చెప్పు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోసం కాంగ్రెస్ అంటున్నావా అని చెప్పు. అదే మా ప్రతాప్ రెడ్డి ఉన్నాడు అయ్యా. బీజే- మా నర్సపల్లి ఆయన ఆ, ఆ, ఆ. ఆయనకే ఇస్తాం. మా ఊరిని కాదని ఆయనకే బీసీ బిడ్డలు నిలబడతాడు, గమ్లలో బిడ్డలు నిలబడతాడు. ఆయనకి నిలబడతారు. ఎందుకు నిలబడ్డా మేమే వేసేదే ఇస్తాం. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే, బీఆర్ఎస్ హరీష్ రావు దగ్గర ఉన్న నలుగురిని బతికించుకుంటే లీడర్లు అన్నీ దొక్కేసారు కాబట్టి లీడర్లు అందరూ ఇప్పుడు అడ్డం తిరిగిరు కాబట్టి టీఆర్ఎస్ పని అయిపోయింది. ఒక్క నలుగురు ఐదుగురు బతికితే టీఆర్ఎస్ కాదు అది. కార్యకర్త అందరిని చూసుకున్నప్పుడే టీఆర్ఎస్ ఉండే. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు నలుగురు ఐదుగురినే చూసుకుంటానన్న పద్ధతి వచ్చింది. అందుగురించి అందరూ పక్క జరిగారు. అందుగురించి ఆ ప్రభుత్వం అనేది పడిపోయింది. అలా అందుగురించి టీఆర్ఎస్ గురించి ఇప్పుడు ఎక్కువ చర్చలు ఏం లేవు. హరీష్ రావు చెప్తే కూడా వినేటట్లేరు కదా జనాలు. వినరు. ఎట్లింటారు? లీడరు అనే ఊళ్ళో లీడర్ అనేవాడు కరెక్ట్ లేకపోయినప్పుడు పైన చెప్తే ఎట్లింటారు? అందుగురించి లీడర్లో కూడా ఊళ్ళో లీడర్లకు కూడా ఇప్పుడు మొక్కలు లేకుండా అయినాయి. అందుగురించి ఊళ్ళో ఎవరికి ఎప్పుడు లేదు, చేసేది లేదు. వాళ్ళు చెప్పిన విన్నారు. అధికారం ఉన్నప్పుడు ఎగిరిరు, ఇప్పుడు ఇక ఎట్లుంది అది? ఈ అధికారం అప్పుడు ఉన్నది. సారు నావనని ఎగిరారు, కానీ ఇప్పుడు సార్ కూడా వచ్చి చెప్పే పొజిషన్ లేదు. అయిపోయిందంటావు ఇక. ఇప్పుడు సార్ వచ్చి చెప్తే అవు నువ్వు ఓన్ చేసినావు అని అడుగుతారు సార్నే డైరెక్ట్. నువ్వు ఓన్ చేసినావు నాకు అని అడుగు, నాకు ఏం చేసినావు అని అడుగుతారు. అన్నప్పుడు సార్ వచ్చి ఏం చెప్తాడు? ఒక నలుగురిని బతికించుకుంటే నువ్వు నలుగురితోటే ఉండు. మరి కడమలో అవసరం లేదు కాబట్టి ఇప్పుడు మొత్తం టీఆర్ఎస్ నుంచి తప్పుకున్నారు. అట్లా మోడీ వస్తాడంటావా సెంట్రల్? కంపల్సరీ సెంటర్లో మూడే వస్తాడు. మూడే ప్రభుత్వమే ఉంటుంది. మూడోసారి గెలుస్తాడు ప్రభుత్వం. మూడోసారి ఆయన ప్రధానమంత్రి.